చూస్తున్నాడు. నువ్వు పడుతున్న ప్రయాస చూస్తున్నాడు, నువ్వు కార్చిన కన్నీళ్లు చూస్తున్నాడు, నువ్వు అనుభవిస్తున్న ఆవేదనను గమనిస్తున్నాడు, నీకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తున్నాడు, నిన్ను శ్రమ పెడుతున్న వారి యొక్క దుర్మార్గాన్ని చూస్తున్నాడు. మౌనంగా చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడు దేవుడు? ఎక్కడున్నాడన్న దేవుడు ఏం చేస్తున్నాడన్న క్వశ్చన్కి జవాబు, దేవుడు చూస్తున్నాడు. ప్రతిదీ పరిగణలోకి తీసుకుంటాడు ఆయన. కొంతమంది ఒంటరిగా కూర్చొని ఏడుస్తారు, నాకు ఇంత అన్యాయం జరుగుతుంది, నన్ను ఎవరూ పట్టించుకోవటం లేదు, కనీసం నా దీనస్థితిని ఎవరూ చూడట్లేదు. చచ్చిపోతే పోయిద్ది కదా, నా ప్రాణం తీసుకుంటే పోయిద్ది కదా, నా ప్రాణం పోతే బాగుండాలి అని కొంతమంది మనోదుఃఖంతో కృంగిపోయి ఏడుస్తూ ఉంటారు. తనని ఎవరూ చూడట్లేదని, తనని ఎవరూ పట్టించుకోవట్లేదని బాధపడుతున్న వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఉన్నారు, లైవ్లో ఉన్న వాళ్ళలో కూడా కొంతమంది ఉన్నారు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరు చూడట్లేదా? నువ్వు ఎక్కడ కూర్చొని ఏడుస్తున్నావో, ఏ స్థితిలో బాధపడుతున్నావో, నీ హృదయంలో ఎంత వేదనతో నలుగుతున్నావో మొత్తం చూస్తున్నవాడు ఒకడు ఉన్నాడు. దేన్ని బట్టి ఏడుస్తున్నావో, దేన్ని బట్టి కుమిలిపోతున్నావో అన్నీ సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నాడు ఆయన. ఓదార్పు కోసం చెప్పట్లా, వరుసలో వచ్చింది కనుక చెప్తున్నా. దేవునికి మహిమ. చూస్తున్నవాడు ఊరుకుంటాడా? నాలుగవది, ఆయన రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడే ఉంది, అక్కడే ఉంది. జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము రాయబడిను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేస్తున్నాడు? జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము రాస్తున్నాడు. వింటున్నాడు, చూస్తున్నాడు. మూడవది రాస్తున్నాడు. అన్నిటికంటే ముందున్నది తనకి చిత్తం వచ్చినట్లు మన జీవితాల్లో జరిగిస్తున్నాడు, అనుమతిస్తున్నాడు. ఇప్పుడు ఈ రాస్తున్నాడు అన్న మాట ఉంది కదా, అది ఎక్కడ ఉంది? జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము రాయబడిను. ఏమేమి రాస్తున్నాడు? నువ్వు ఏడ్చినటువంటి ఏడుపు విషయంలో, నువ్వు కార్చిన కన్నీళ్లు కూడా, నువ్వు పడిన వేదన కూడా దేవుడు సీరియస్గా పట్టించుకున్నాడని నీకు తెలుసా? సహజంగా కన్నీళ్లు ఏడుస్తాం, కన్నీళ్లు వస్తాయి. వచ్చిన కన్నీళ్లు మనం తుడిచేసుకుంటాం, కానీ మన కన్నుల నుండి వెలువడిన కన్నీటి చుక్కలను దేవుడు లెక్క రాస్తున్నాడు అనేది 56వ కీర్తన 8వ వచనంలో ఉంది. నా సంచారములోను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా. కవిలే అన్నకాడ ఒకటి ఉంటుంది, పుట్టినోట్లో చూడు పుస్తకం. అవి నీ కవిలలో కనబడును కదా అంటే నీ గ్రంథములో అవి కనబడతాయి కదా అన్నాడు. ప్రభునందు ప్రియులారా, మొత్తం గ్రంథస్థం చేస్తున్నాడు మన జీవితాన్ని. భక్తుల జీవితాలు ప్రత్యేకమైన గ్రంథాలైనాయి. అందులో నీ కన్నీళ్లు కూడా రాయబడ్డాయి. నీ మూలుగులు, ఆవేదన, దేవుని కొరకైన నీ సంచారాలు, నీ ప్రయాస, నీ త్యాగం, నీ శ్రమ, నువ్వు పడిన నిందలు, అవమానాలు, బాధలు, ఆవేదనలు, నువ్వు తిన్న దెబ్బలు, నువ్వు తిన్న తిట్లు, దేవుని నామం కోసం, ఆత్మల రక్షణ కోసం నువ్వు చేసినటువంటి ఖర్చు, త్యాగం, నీ ప్రయాస, నువ్వు వెచ్చించిన టైం, నువ్వు చేసిన శ్రమ మొత్తం రికార్డెడ్గా ఉంది అక్కడ. గట్టిగా గట్టిగా మొత్తం రికార్డెడ్గా ఉంది. మనందరికీ పుస్తకాలు ఉన్నాయి, తెలుసా మీకు? మనందరికీ బుక్స్ ఉన్నాయి. ఎవరి బుక్ వాళ్ళది, ఎవరి డైరీ వాళ్ళది, ఎవరి గ్రంథం వాళ్ళది. లోకస్తులకు కూడా పుస్తకాలు ఉన్నాయి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం చూడండి ఒకసారి. త్వరగా దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం చదువు.
అగ్ని వంటి ప్రవాహము ఆయన ఎదుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. అప్పుడు నేను చూడగా తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. గ్రంథమా గ్రంథముల గ్రంథములు తెరవబడెను. రెండు విధములైన గ్రంథములు ఉన్నాయండి. ఒకటి జీవ గ్రంథం, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్గమాకాండములో కూడా ఉంది జీవ గ్రంథాన్ని కూర్చున్నటువంటి ప్రస్తావన. నిర్గమాకాండం చూడు, 32వ అధ్యాయము 33వ వచనం నుంచి చదువు. అయ్యో, 32 కూడా చదవచ్చు. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా? లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాను. నీ గ్రంథము దేవుని సముఖపు జీవ గ్రంథము, దేవుని సముఖ జీవ కవిలెలో. కవిలే అంటే పుస్తకం, గ్రంథం. దేవుని సముఖ జీవ కవిలెలో, దేవుని సముఖ జీవ కవిలెలో ఈ పేరున్నదా, ఈ పేరున్నదా. దేవుని సముఖ జీవ కవిలెలో, దేవుని సముఖ జీవ కవిలెలో ఈ పేరున్నదా, నీ పేరున్నదా. దేవునికి మహిమ. జీవ గ్రంథం. ఈ జీవ గ్రంథ ప్రస్తావన నిర్గమాకాండంలో ఉంది. అలాగే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనంలో ఉంది. 69వ కీర్తన 28వ వచనంలో కూడా ఈ ప్రస్తావన ఉంది. చూడండి. జీవ గ్రంథములో నుండి వారి పేరును తుడిపిపెట్టుము, నీతిమంతుల పట్టిలో వారి పేర్లు వ్రాయకుము. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథం 13:8 కూడా చదువు. గొర్రెపిల్ల గ్రంథం ప్రకటన గ్రంథం 13:8 కూడా కనపడుతుంది ఈ గ్రంథం. భూనివాసులందరూ అనగా జగత్తుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు. అద్దుగో, గొర్రెపిల్ల గ్రంథము, జీవ గ్రంథము. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. భవిష్యత్తులో ఒక మృగం రాబోతుంది. ప్రపంచం మొత్తాన్ని ఏలడానికి వచ్చే ఒక నియంత అయిన రాజు. వాడిని క్రూర మృగంతో పోల్చాడు. జీవగ్రంథంలో పేరు లిఖించబడ్డ వాళ్ళు వాడికి నమస్కరించరట. పేరు లిఖించబడని వాళ్ళు వాడికి నమస్కరిస్తారట. అంటే వాడు వచ్చేటప్పటికి ఇద్దరూ ఉంటారనే కదా వచనం అర్థం. జీవగ్రంథంలో పేరు లిఖించబడ్డోళ్ళు ఉన్నారు, వారు నమస్కారం చెయ్యరు. జీవగ్రంథంలో పేరు రాయబడనోళ్ళు ఉన్నారు, వారు నమస్కారం చేస్తారు. మనోళ్ళేమో సంఘం వాడు వచ్చేటప్పటికి వెళ్ళిపోయిద్ది అంట. సంఘం వెళ్ళిపోతే, జీవగ్రంథంలో పేరున్న వాళ్ళందరూ వెళ్ళిపోతే ఇక ఈ ప్రస్తావన ఎందుకు? జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు నమస్కారం చేస్తారు అంటే వ్రాయబడిన వారు నమస్కారం చెయ్యరని అర్థం వచ్చేటట్టు చెప్పాడు. అంటే దీన్ని బట్టి సంఘం అంత్య అబద్ధ క్రీస్తు బయలుపడ్డప్పుడు భూమి మీదే ఉంటుంది, వాడిని ఎదుర్కొంటుంది అనటానికి ఇదొక వచనం కూడా ఆధారం దొరుకుతుంది. సరే, పక్కన పెడదాం. ఇక్కడ కూడా జీవగ్రంథ ప్రస్తావన వచ్చింది. సో గ్రంథములు తెరవబడ్డాయి. ఆ గ్రంథముల్లో ఒకటి జీవగ్రంథం, రెండవది భక్తుల జీవితాలను గూర్చి వ్రాయబడిన జ్ఞాపకార్థక గ్రంథం. మనందరి బ్రతుకులు జ్ఞాపకార్థంగా వ్రాయబడ్డాయి. జ్ఞాపకార్థంగా రాస్తున్నాడు కాబట్టే యెషయా గ్రంథంలో అన్నాడు, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను అన్నాడు. అంటే అర్థం ఏంటి? తుడిచివేయుచున్నాను అనే మాట వాడాడంటే ముందు రాశాడని అర్థం. అసలు ఇట్లా ఉంటుందని తెలుసా? దేవుడు రాస్తాడని తెలుసా?
దానియేలు గ్రంథం 5లో బెల్షస్సరు అనే వాడి దగ్గర రాస్తాడు, మేనే మేనే టేకేల్ ఫార్సిన్, నేను నీ ప్రభుత్వ విషయంలో నీ విషయంలో లెక్క చూడగా నువ్వు తక్కువగా కనపడ్డావు, నీ చాప్టర్ క్లోజ్, నీ లెక్క ముగించా, నిన్ను త్రాసులో తోసగా తక్కువగా కనపడుతుంది కాబట్టి నీ రాజ్యం నీ యొద్ద నుండి తీసివేయబడి మాదీయుల యొక్కయో పారసీకుల యొక్కయో వశము చేయబడుతుంది, నీ చరిత్ర అవుట్రా అని రాశాడు. మేనే మేనే టేకెల్ ఫార్సిన్ అనే విషయం దానియేలు గ్రంథం 5లో ఉంటుంది. రాస్తాడండి దేవుడు, రాస్తాడు. జ్ఞాపకార్థముగా ప్రతి సంగతిని నోట్ చేస్తాడు. అందరూ గుర్తుపెట్టుకోవాలి. రాయబడిన దాని చొప్పున ప్రతి ఒక్కడిని లెక్క అడుగుతాడు. ఏమడుగుతాడు? లెక్క అడుగుతాడు. రోమాపత్రిక 14వ అధ్యాయము 11వ వచనం. తొందరగా, టైం లేదు. రోమాపత్రిక 14వ అధ్యాయం 11వ వచనం. నా తోడు ప్రతి మోకాళ్ళు నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి లెక్క దేవునికి లెక్క ఒప్పగింపవలెను. అదుగో, మనలో ప్రతివాడు తన్ను గురించి దేవునికి లెక్క. తన్ను గురించా పక్కోడి గురించా? పాస్టర్ ఏమో ఇద్దరి గురించి లెక్క చెప్పాలా, పాస్టర్ బోధకుడు ఇద్దరి గురించి లెక్క చెప్పాలా. బోధకుడు వాడి గురించి చెప్పాలా, పక్కోడు తనకి ఎంతమందిని దేవుడు అప్పచెప్పాడో వాళ్ళ గురించి లెక్క కూడా చెప్పాలా. ఇంతమందిని నీకు ఇచ్చాను, ఏం చేసావురా అని, ఎట్లా పెంచావు వాళ్ళని, ఏ విధంగా సిద్ధపరిచావు, ఎంతమంది నుంచో ఎంతమంది నాశనం చేశావు, ఎంతమంది నిలబడ్డారు, ఎంతమంది పడిపోయారు, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఊడిపోయారు, మొత్తం లెక్క ఉంటుంది. అందుకే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో ఇలా చెప్పాడు, సహోదరులారా మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయచున్నారు. వారు దుఃఖముతో పని చేసిన మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. నాయకుడైన వాడు లెక్క చెప్పాలట మందను గురించి. హల్లెలూయా. చూసారా, తనను గురించి లెక్క చెప్పాలి, తన మందను గురించి లెక్క చెప్పాలి. అందుకే బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందుదామని ఎరిగి మనలో అనేకులం బోధకులం కాకుండా ఉందామన్నాడు యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా, బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అయిపోయింది. లెక్క ఉంది ఇక్కడ. ఎవ్వరి కోళ్ళో లెక్క చెప్పాలి. ఒట్టిగా చెప్పాలా? మొత్తం గ్రంథస్థం చేయబడ్డాయి బతుకులన్నీ. ఏమండి, చీకట్లో చేశానని నన్నెవరు చూస్తారని, చూసినా నాకేమని ఎవరేమి చేస్తారని, చీకట్లో చేశానని నన్నెవరు చూస్తారని, చూసినా నాకేమని ఎవరేమి చేస్తారని, విర్రవీగుతున్నావా, చెడ్డ పనులు చేస్తున్నావా, విర్రవీగుతున్నావా, చెడ్డ పనులు చేస్తున్నావా, చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా, నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా, అడుగుతాడమ్మా లెక్క, అడుగుతాడమ్మా, తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. చూస్తున్నాడయ్యా తమ్ముడు, చూస్తున్నాడయ్యా, నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడయ్యా, అడుగుతాడయ్యా లెక్క, అడుగుతాడయ్యా, తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడయ్యా. భలే పాట రాశాడు స్టీవెన్సన్. అందరూ గ్రహించుకోవాలి ఈ సంగతులన్నీ. గ్రంథములు విప్పబడ్డాయి, భక్తుల గ్రంథాలు, భక్తిహీనుల పుస్తకాలు కూడా ఓపెన్ అవుతాయి. కోట్ల కొలది మనుషులు ఆ సింహాసనం చుట్టూ ఉన్నారట. అందరి బతుకులను బయటేయడానికి గ్రంథాలు విప్పబడ్డాయట. ఫస్ట్ ఏమో మన పుస్తకాలు ఓపెన్ అవుతాయి, తర్వాత భక్తిహీనుల పుస్తకాలు ఓపెన్ అవుతాయి. ఫస్ట్ మనయే, ముందు మనమే. తీర్పు దేవుని ఇంటి యొద్దనే ఆరంభముకు కాలము వచ్చుచున్నది.
దేవుని సంబంధి నిలవటమే కష్టమైతే ఇక పాపియు దుర్మార్గుడు ఎక్కడ నిలుతురు? 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, మనలో ప్రతివాడును తాను చేసిన క్రియల చొప్పున, దేహముతో జరిగించిన క్రియల చొప్పున వాటి ఫలము పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. ఎందుకనగా మనందరం ఎందుకు ప్రత్యక్షం కావాలి? తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. న్యాయపీఠం ముందు ప్రత్యక్షమైతే ఏం జరిగింది? మన బ్రతుకు పుస్తకాలు ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయ్యి అందులో మన త్యాగాలు, కష్టాలు, కన్నీళ్లు, మనం దేవుని కొరకు పడిన ప్రయాసలు, ఆత్మ కొరకు దేవుని చిత్తం నెరవేర్చడం కోసం మనం పడినటువంటి ప్రయాసం మొత్తం రికార్డెడ్ అయి ఉంటుంది. మనం చేసిన పనికి మాలిన పనులు, చెత్త పనులు, పిచ్చి పనులు, దేహముతో జరిగించినవి రికార్డ్ అయి ఉంటాయి. ఒప్పుకున్నావు అనుకో, ఏమైనా లోపాలుంటే ఒప్పుకొని దిద్దుకొని సరి చేసుకొని మారు మనసు పొందావనుకో, తొలగించబడతాయి. అప్పుడు ఆ మాట వర్తిస్తుంది, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను. అది కొంతమంది ఒప్పుకోరు, సమర్థించుకుంటుంటారు. ఎందుకు చేసావు ఈ పని అంటే, ఎందుకు చేశానంటే మరి నాకు అట్లాంటి పరిస్థితి వచ్చింది, అందుకని మరి అట్లా చేస్తున్నాను నేను, మరి తప్పేదేముంది, ఎందుకే చేస్తున్నానని సమర్థించుకుంటా ఉంటారు. అవి తన్నులు తినే వ్యవహారాలు. దేవుని ముందు ఓవర్ యాక్షన్ చెయ్యరాదు. తప్పులు చేసి, జిలాకు పనులు చేసి, పిచ్చి పిచ్చి చేష్టలు చేసి, ఆ కారణం చేత చేశాను, ఈ కారణం చేత చేశాను, తప్పలేదు, మరి అందరికీ తెలుసు కదా ఈ సంగతి, అది ఇది అని ఇట్లాంటి మాటలు మనం మనుషుల ముందు చెప్పి ఒకవేళ వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు. కానీ దేవుని ముందుకు పోయినప్పుడు ఓవర్ యాక్షన్ చేయకుండా యథార్థంగా చెప్పాలి, దేవా హేతువులు ఏవైనా కావచ్చు, నేను చేసినది పాపము, వాటికి నీ ముందు నేను ఏమీ చెప్పజాలను. నీవు న్యాయవంతుడవు ప్రభు, నీ ప్రేమను, నీ కృపను కేవలం ఆధారం చేసుకుని, కృపగలవాడని, ప్రేమగలవాడని, క్షమిస్తాడులే అని బరి తెగించి మూర్ఖంగా చేసిన తప్పు ఇది ఒప్పుకుంటున్నాను నీ ముందు, దయచేసి నన్ను నీ రక్తముతో కడిగి శుద్ధీకరించు, నాకు ఇష్టము లేదా పాపము, దాన్ని విసర్జించాలి ప్రభువా, నేను కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా, నాకు బలాన్ని ఇవ్వు, నన్ను క్షమించు తండ్రి అని యథార్థ హృదయంతో నువ్వు దేవుని ముందు ఒప్పుకుంటే, అప్పుడు కనికరం గల దేవుడు, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయిస్తున్నాను, ఇక వాటిని ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను అంటాడు. అట్లా కాకుండా కవరింగ్లు ఇచ్చావనుకో, కవరింగ్లు ఇచ్చావనుకో, ఇక్కడ నువ్వు ఏ కవరింగ్లు ఇచ్చినా అక్కడ మొత్తం గ్రంథంలో ఉంటుంది, మొత్తం రికార్డ్. రేపు ఓపెన్ అయింది, మొత్తం చరిత్ర అంతా తీస్తాడు బయటికి. ఇటు సంగతి ఏంటంటాడు. ప్రభా అయ్యా అప్పుడు ఆ కారణం చేత చేశాను ప్రభా అంటే, జనానికి చెప్పినట్టు నాకు చెబుతున్నావా, పగిలిపోద్ది, సరిగా చెప్పు సమాధానం అంటాడు. అసలు ఆయన చూస్తేనే, ఆ సింహాసనం మీద యోధాగోత్రపు సింహాన్ని చూస్తేనే కార్యక్రమాలన్నీ జరిగిపోవచ్చు, చేయగలిగింది ఏం లేదు. అట్లుంటుంది అక్కడ దృశ్య రూపం. ఇక వంగని ప్రతి మోకాళ్ళు నా తోడు వంగి తీరునంటే, కఠిన పాషాణ హృదయుడు కూడా అక్కడికి వచ్చి అక్కడ నిలబడగానే ఆటోమేటిక్ కాలు బెండ్ అయిపోయి సాష్టాంగపడాలి. ఆయన భూమి మీద మానవ శరీరంతో ఉన్నప్పుడు పోయి ఆయన్ని ఆలింగనం చేసుకున్నాడు యోహాను, కదిలితే పోయి ప్రభుని హత్తుకునేవాడు. అలాంటోడే మహిమలో యేసయ్యను చూసి సచ్చినోళ్ళకి బోర్ల పడ్డానని చెప్పాడు. ప్రకటన గ్రంథం 1 అధ్యాయం 16వ వచనం నుంచి చదువు, 1:16 నుంచి చదువు. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటు నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం లేదు, పడిపోయాడు. ఇక ఎందుకు పడిపోయాడు? భయపడ్డాడు అని. అట్లున్నాడు. రేపు ఆ టైపులో మన ముందుకు అమ్మో, కానీ నిజంగా ఉంది అది. అందుకే ఆ రాజాదిరాజు వధించబడిన దేవుని గొర్రెపిల్ల యూదాగోత్రపు సింహమై తీర్పు కూర్చుంటే ఎవరికైనా దమ్ముందా? దేవునికి స్తోత్రం కలుగును గాక.
జనులందరికీ న్యాయము తీర్చను తీర్పరియై, తన గొర్రెలకు బహుమానమీయను ప్రధాన కాపరియై. కడవరి బూరనాదముతో వేల దూతల సమూహముతో ఉగ్రుడై ప్రళయకాల రుద్రుడై యూదా గోత్రపు సింహం రాబోతున్నాడు. జాగ్రత్త పడాలి ఎవరికి వాళ్ళు. సరే, భక్తిహీనులు జాగ్రత్త పడాలి, భక్తులైన వాళ్ళు కూడా దేవుని యందు భయము కలిగి ఉండడానికి జాగ్రత్త పడాలి. పొద్దస్తమానం మూర్ఖపు చేష్టలో చెయ్యరాదు. ప్రిలారా, రాస్తున్నాడు అనేది 4వ మాట. యెహోవా సముఖమందు జ్ఞాపకార్థముకు ఒక గ్రంథము రాయబడెను. 2 విధములైన గ్రంథములు ఉన్నవి. జీవ గ్రంథం ఉంది, తర్వాత మన బ్రతుకు చరిత్ర రాయబడిన గ్రంథాలు ఉన్నాయి. దావీదు చరిత్రను చూడు ఎట్లా రాయించాడు, శామ్యూయల్ లైఫ్ను చూడు ఎట్లా రాయించాడు, పౌలు లైఫ్ని ఎట్లా రాయించాడో చూడు. ఇంతమందిని గుర్తుపెట్టుకొని రాయించిన దేవుడు నిన్ను నన్ను మర్చిపోతాడా? నిశ్చయముగా నీ జీవితాన్ని నా జీవితాన్ని చూస్తున్నాడు. మనం పడుతున్న స్థితిగతులను కాచిన కన్నీళ్లతో సహా మొత్తం రాస్తున్నాడు. కాబట్టి మొత్తం రికార్డెడ్ అవుతుంది కనుక మన సమస్త ప్రవర్తనలో జాగ్రత్త గలవారమై దేవుని వైపు చూడాల్సిన వారమై ఉన్నాం. గుర్తుపెట్టుకో, నీతి కొరకు నువ్వు ఆకలి దప్పులు కొని అల్లాడుతుంటే అది కూడా చూస్తున్నాడు. నిష్కారణంగా నిందపాలై అనేకుల చేత నింద పొందుతుంటే దేవుని నిమిత్తం, నీతి నిమిత్తం నువ్వు పొందుతున్న నింద, హింస ఆయన చూస్తున్నాడు. అదంతా రాసుకుంటున్నాడు. నీ కష్టమును, నీ సహనమును, నీ క్రియలను నేను ఎరుగుదును. నా నామము నిమిత్తము భారము భరించి నీవు అలియలేదని నేను ఎరుగుదును. ప్రకటన గ్రంథం 2:1 చదివితే ఈ మ్యాటర్ మనకు దొరుకుతుంది. ప్రియులారా, అన్నీ గమనిస్తున్నాడు గనుక ఏం చేస్తున్నాడు దేవుడు? సమస్తమును గమనిస్తున్నాడు. ఎన్నోసార్లు కృంగిపోయావు, కుమిలిపోయావు అనుకుందాం, అది కూడా దేవుడు పరిగణలో తీసుకుంటానే ఉన్నాడు. మరి ఇంత సీరియస్గా నీ మ్యాటర్ మొత్తం నమోదు చేసుకుంటున్నవాడు మరి నీకు అన్యాయం చేస్తాడా? అన్యాయంగా నిన్ను అయిపోనిస్తాడా? నీకు అన్యాయమే మిగిలిస్తాడా? నో, ఆయన న్యాయాధిపతి, న్యాయవంతుడు. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడినవి, అవి నీ కవిలలో కనబడును కదా. నీ పుస్తకంలో ఒకనాడు అవి నాకు కనబడతాయి కదా దేవా. నేను ఎందు నిమిత్తం ఎలా చేస్తున్నానో, ఎందు నిమిత్తం ఈ యాతన పడుతున్నానో నీకు తెలుసు కదా తండ్రి. నాకు జరుగుతున్న అన్యాయం ఏంటో నీకు తెలుసు, నేను పడుతున్న ఆవేదన ఏంటో నీకు తెలుసు కనుక న్యాయ తీర్పరివి నీవే తండ్రి అని నీవు దీనంగా దేవుని వైపు చూసి ఆయన కృపకై కనిపెట్టుకున్న నీకు నిశ్చయముగా న్యాయము తీర్చును కదా. ఎంతమందికి నిరీక్షణ ఉంది? అందుకే చెప్పాలి, విశ్వాసముతో మాట్లాడాలి. ఏమని మాట్లాడాలి? నా దేవుడికి కళ్ళు లేవా? నా దేవుడు చూస్తున్నాడు. చెవులు లేవా? నా దేవుడు వింటున్నాడు. చేతులు లేవా? అన్నీ రాస్తున్నాడు. చూస్తూ, వింటూ, రాస్తూ ఉన్న నా దేవుడు తగిన కాలం ముందు తప్పకుండా నాకు ప్రత్యుత్తరం ఇస్తాడు, న్యాయము తీరుస్తాడు. ఆయన వైపు నేను చూచి, ఆయన మీద నేను పెట్టుకున్న నిరీక్షణ, ఆయన యందు నేను ఉంచిన విశ్వాసము, నా నిరీక్షణ, నా విశ్వాసము నన్ను సిగ్గుపరచవు.